శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతము. దేవకీదేవి గర్భమున పురాణ పురుషుడు జన్మించునను వృత్తాంతము పెద్దల వలన ఎరిగినవాడు నందుడు. తన ఇంట స్త్రీ శిశువు జన్మించనని నిర్ధారణ చేసుకొనియు తెల్లవారుసరికి పురుష శిశువు కనిపించుట గమనించి నందుడు సందర్భమును అర్థము చేసుకున్నాడు. వసుదేవునికి స్త్రీ శిశువు జన్మించననుట అసంభవము. పురాణ పురుషుడు దేవకి గర్భమున అవతరించునని అశరీరవాణి పలుకగా స్త్రీ శిశువెట్లు పుట్టును? ఈ వార్తతో నందుడు తాను గ్రహించిన సత్యమును ధృవపరుచుకొన్నాడు. గర్గులతో ఏకాంత సంభాషణమున మరల స్థిరపరుచుకొన్నాడు. ఎట్లయినను తమ నాయకుడగు వసుదేవుని కలుసుకొని మాట్లాడవలెనని నిశ్చయించుకొన్నాడు. ప్రస్తుత పరిస్థితులలో అది చాలా కష్టసాధ్యమైన పని. కారాగృహముననున్న వసుదేవుడు కంసుని శంకలకు గురి అయి భయకారణమై ఉన్నాడు. వసుదేవుని కారాగృహమునకు కట్టుదిట్టములు ఎక్కువయ్యాయి. అతనితో ఎవరు మాట్లాడినను రాజద్రోహులుగా పసికట్టబడుచుండిరి. కారాగృహ భటులను అధికారులను కూడా దేవకీ వసుదేవుల వైపు కన్నెత్తి చూచుటకు కూడా భయపడుచున్నారు. యథేచ్ఛగా వారిని చూచిపోవుచు క్షేమము అరైచున్నవాడు ప్రస్తుతము అక్రూరుడొక్కడే. సూక్ష్మముగా ఆలోచించి నందుడు ప్రయాణము కట్టాడు. కొన్ని గోవులను, ధాన్యమును, కూరలను, ఫలజాతులను కొల్లగా బండ్లపై తరలించుకొని అతడు మధుర చేరాడు. తెల్లవారక ముందే బండ్లతో సూటిగా అక్రూరుని ప్రాంగణము చేరాడు. అక్రూరుడు నందుని చూచినంతనే మందహాసము చేసి కొంత తడవు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. మెల్లగా కుశల ప్రశ్నములు చేసి నందుని వచ్చిన పని అడిగాడు. నమస్కరించి మహాగౌరవముతో నందగోపుడు ఇలా అన్నాడు. మేము ప్రతి సంవత్సరము కంస రాజేంద్రులకు సుంకము చెల్లించుచున్నాము కదా. నేడును అట్లే వార్షికమైన సుంకము చెల్లించుకొనుటకు వచ్చాను. అక్రూరుడు, మరి ఈ సంవత్సరము మీ వ్రజగ్రామముల వారందరూ సుంకము మాని ప్రభుత్వముపై తిరుగుబాటు చేయుచున్నారు కదా. నందుడు, చిత్తము, క్షమార్హుడను. మనలో మాట. కేసి దుష్టుడై అటు కంసుని ఇటుని మమ్ము మోసము చేయుట వలన మేము అట్టి చర్య తీసుకొంటిమి. మధురాపురాధీశ్వరులపై మా రాజభక్తి గౌరవము ఏనాడును తరగవు. అక్రూరుడు, మీ దృష్టిలో మధురాపురాధీశ్వరులు ఉగ్రసేనులు కావచ్చును. అది మంచి మాటే కాదు, కూడదు. కంసరాజేంద్రులపై కూడా మీకు భక్తి ప్రపత్తులు ఉండవచ్చును. అయినచో బండ్లను ఇటు తరలించి తిరేలా. నందుడు, పై తరము నుండి తమరు మా వంశమునకు గురువులు. మా కృషి యజ్ఞము ఒక ఉద్యమముగా మలచినది మొదట మీ ప్రాంగణముననే కదా. గురువుల వారు అమాత్య పదవిని అలంకరించిరని విని సంతోషపడితిమి. పండుగ చేసుకొంటిమి.
మా సంతోషము కొలది తమకును కానుకలను కొనివచ్చితిమి. మమ్ములను సంతోషపెట్టుట కూడా గురువుల అనుగ్రహముగా భావించదము. అక్రూరుడు: లౌకిక ప్రజ్ఞలోనున్న నన్ను కూడా మీరు మించారు కానిమ్ము, అదియూ మాకు సంతోషకరమైన విషయమే. పుత్రాదిచ్చేత్ పరాజయం. నా దగ్గర పెరిగిన వాడవు, నీ దగ్గర నేను కానుకలు స్వీకరించుట పరమార్థము కాదు. తన వారికి పెట్టుటయే కానీ ఎవరి దగ్గరను స్వీకరించుట పనికిరాదని మా తండ్రి గారి ఉపదేశము. కంసుని కొలువు కూడా నేను ఈ విషయమును కూడా ఈ విషయముతో కూడా ఆశించి అంగీకరింపలేదు. దేశమున సామరస్యము సాధింపగలనని, రాజకుటుంబమునకు క్షేమము సమకూర్చగలనని నమ్మి ఏలినాటి శని ప్రభావం వలన ఈ కొలువున తలదూర్చితిని. ఇంతకును వసుదేవుని దర్శించి మాట్లాడిపోవుటకే కదా నీవు వచ్చినది. అది ఇప్పుడంత తేలికైన పని కాదు. నీవా పని మీద వచ్చినట్లు తెలిసినను కీడే. నేను కొలువున నుండగా నీవు సూటిగా కానుకల వండ్లను తరలించుకొని వచ్చి కంసుని దర్శింపుము. నీ గృహమందలి వృత్తాంతములను ఈ పొలిమేరలో చర్చింపకుము. సుంకము చెల్లించి కానుకలిచ్చి ప్రభువుగారిని మొదట సంతోషపెట్టుము. ఆ వెనుక నాతో మా ఇంటికి రావచ్చును. నేను వసుదేవుని చూచుటకు పోవునప్పుడు మారు వేషమున నా వెంట రథములో కొనిపోవుదును. నామములు పెట్టుకొని పండ్ల బుట్ట నెత్తుకొత్తుకొని నా వెనుక సూటిగా చెరసాలలోనికి రమ్ము. నీవు వసుదేవునితో మాట్లాడుచున్నంత తడువున నేనును కారాగృహముననే ద్వారము గడ కూర్చుండి కనిపెట్టి ఉందును. మరల నా వెంట తిరిగి వచ్చి క్షేమముగా ఇల్లు చేరుము. కంసుని దర్శించిన అనంతరము నందుడు అక్రూరుని వెంటబోయి వసుదేవుని కలుసుకొన్నాడు. సాష్టాంగపడి పాదములంటే నమస్కరించాడు. వసుదేవుడు: చాలా కాలమునకు లేక మగ శిశువును కాంచితివని వింటిమి. సంతోషముతో మనస్సు కుదుటపడినది. అల్లారు ముద్దుగా పెంచుకొనుము. అప్పుడప్పుడు బాలుని క్షేమవార్తలను అందించుచుండుము. మందలు వృద్ధి చెందుచున్నవా? సస్య సంపదకు కొరత లేదు కదా. ఇప్పుడు నీవు అవలంబించుచున్న మార్గము సర్వశ్రేయం. నందుడు: తమ దయ ఉండవలెను గాని మాకేమి కొరత. ఎల్లుండి బాలునకు నామకరణము. పేరేమి పెట్టుమందురు? వసుదేవుడు: మనకు పూజనీయులు గర్గమహర్షి ఉన్నారు. వారు పెట్టిన పేరు శుభమగును. నా మాటగా వారికి చెప్పుము. కావలి భటుడు లోనికి రాబోబుచుండుట గమనించి అక్రూరుడు దగ్గాడు. కొంచెమాగి ఇలా అన్నాడు: అబ్బి, నీవు రథము కడ వేచి ఉండుము, నేనిప్పుడే వచ్చేదను. నందుడు గ్రహించి పండ్లను తట్టలో గృమ్మరించి తాను తెచ్చిన బుట్ట పట్టుకొని పోయి రథమెక్కి కూర్చున్నాడు. అక్రూరుడు: దైవ విలాసములు నరులకు అంతుపట్టవు. ఏది ఎట్లు జరగవలెనో అది ఎట్లు జరుగును. పోయి వచ్చేదను. అక్రూరుడు లేచి నిలబడి శాలువ సవరించుకొనుచు నడిచి వచ్చి ఠీవిగా రథమెక్కాడు. స్వస్తి సశేషం.
మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.